హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అరటికాయ పులుసు కూర తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. నా పోపు దినుసులు వేగినాక కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా సన్నని మెంత మీద పచ్చిమిర్చి, ఉల్లిపాయ 1 నిమిషం వేపుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం సేపు మగ్గనియాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. దీనిని పిసికి పులుసు తీసుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ముక్కల్లో చింతపండు గుజ్జుని తీసుకున్నాను. ఇట్లా పోసుకోవాలి. దానిలో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనియాలి. ఇప్పుడు ఈ పులుసు ఇలా ఉడికిపోయింది. ఉడికినాక కొంచెం కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకనియాలి. ఈలోపు 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. దానిలో కొంచెం వాటర్ వేసుకొని చికెన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బియ్యం పిండిని ఇలా పేస్ట్లా చేసుకొని పులుసులో వేసుకోవాలి చిక్కదనం కోసం. భోజనాలప్పుడు తయారు చేస్తారు అరటికాయ పులుసు కూర, సేమ్ అదే. ఇలా ఒక 3 మినిట్స్ కలిపితే చిక్కబడిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా కుక్ అయింది. దీనిని కొంతమంది అరటికాయ పులుసు కూర అంటారు, కొంతమంది స్వీట్ కర్రీ అని కూడా అంటారు. ఫైనల్ కొత్తిమీర. అంతే ఫ్రెండ్స్, కొంచెం చల్లారినాక కాస్త గట్టి పడుతుంది. అంతే అరటికాయ పులుసు కూర, లేదంటే స్వీట్ కూర